హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఈ తమ్ముళ్ళని చూసే వచ్చుంటారు. సుగాలి ప్రీతి ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని నా స్టైల్లో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక విషయంలోకి వెళ్దామండి. సుగాలి ప్రీతి కేసు ఏదైతే ఉందో అది 2017లో జరిగింది. దీని మీద మీకు నాకన్నా యూట్యూబ్లో చాలామంది యూట్యూబర్స్ చెప్పేశారు. అలాగే మీడియాలో చాలా కథనాలు వచ్చేసినాయి. దీని గురించి కొత్తగా చెప్పేది ఏమీ లేదు. కానీ ఏం జరుగుతుండడం వల్ల మనం అన్యాయం అయిపోతున్నామో దానికి నేనేం చెప్పాలనుకుంటున్నాను అది ఒక్క 5 నిమిషాలు వినండి. అదేంటంటే సుగాలి ప్రీతి కేసు ఏదైతే ఉందో అది పక్కా మనలాంటి సామాన్యులకు అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగిన తర్వాత దానికి వాళ్ళు న్యాయం చేయకపోగా మీకు ఒక చిల్లర డబ్బులు ఇసిరేసామో లేకపోతే చిల్లర మెతుకులు విసిరేసామో అనే కోణంలో మనల్ని ట్రీట్ చేసే విధానం నాకే కాదు యావత్ ప్రజానీకానికి నచ్చదండి. ఓకే, అది రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలి. ఒక రాజకీయ నాయకుడు ఫెయిల్యూర్ అయ్యి ఇంట్లో కూర్చున్నాడంటే అది మాలాంటి సామాన్యులకి నీ పట్ల మా గౌరవం కోల్పోవడం వల్లే జరిగిందని ఆ రాజకీయ నాయకుడు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సక్సెస్ అయిన వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇటువంటి సోషల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వీటి మీద ఆచితూచి మాట్లాడకుండా ఆవేశపడిపోయి మాట్లాడడం వల్ల ఖచ్చితంగా మీరు ఏకగ్రీవంగా ఓడిపోతారు. ఓకే, నేను జనసేన అంటలేదు, చంద్రబాబు నాయుడు గారిని అంటలేదు. ఇప్పుడే ఒక వీడియోలో చంద్రబాబు నాయుడు గారికి నేను చాలా హ్యాపీగా థ్యాంక్స్ చెప్తూ వీడియో చేశాను. ఓకే, అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా వ్యక్తిగతంగా ఇష్టం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది నాకు. కానీ ఇక్కడ ఈరోజు సుగాలి ప్రీతి విషయంలో ముగ్గురు ఫెయిల్యూర్ అయ్యారు. వాళ్ళు ఎవరో తెలుసండి? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు సీఎం పొజిషన్లో ఉన్న వ్యక్తులు అండ్ రాష్ట్రానికి కావాల్సిన 3 కళ్ళు. వీళ్ళు దీంట్లో ఫెయిల్ అయ్యారు. దీంట్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరో తెలుసండి? మా యూట్యూబర్స్. ఎంతమంది ఉన్నారు చూడండి. ఒక్కొక్కరు ఫోటోలు వేస్తున్నా, ఒక్కొక్కరు వీడియో యూస్ చూడండి. ఎలా ఉందో అర్థమవుతుందా? వీళ్ళు సుగాలి ప్రీతి యొక్క ఇష్యూలో వీళ్ళు సక్సెస్ అయ్యి సుగాలి ప్రీతి కేసుని వీళ్ళు సాల్వ్ చేసి పార్వతీదేవి గారికి వీళ్ళు న్యాయం చేస్తారు. ఎంత బాగా న్యాయం చేస్తారు చూడండి. ఇందులో ఒక లాయర్ ఉన్నాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఒక టెక్నికల్ హెడ్ ఉన్నాడు, ఇతను ఒక నాలెడ్జ్డ్ పర్సన్స్ ఉన్నారు, ఒక దేశాలు తిరిగి వ్యక్తి ఉన్నాడు. ఎంతమంది అబ్బో దీంట్లో ఒక మేధావి అని చెప్పుకుని ఒక పెద్దవాడు ఉంది. వీళ్ళందరి గురించి కోపం వస్తున్నా కానీ వీళ్ళని తిట్టలేక చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకోవాలి. నేను కూడా వాళ్ళని తిట్టుకోవాలి. ఆ కేసు యొక్క స్థితిగతులు ఏదైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళ క్లారిటీ ఉంది. ఆ క్లారిటీని వాళ్ళు నోటి నుంచి బయటికి చెప్పలేరు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళని చెప్పనివ్వట్లేదు. ఈరోజు నేను అది దాటి చదివాను. అది చదివితే కట్టమంచి రామలింగారెడ్డి, ఈయన ఎవరు అనుకుంటున్నారు? సిఆర్ రెడ్డి కాలేజెస్కి వ్యవస్థాపకుడు. ఓకే, కట్టమంచి రామలింగారెడ్డి వ్యవస్థాపకుడు. అప్పట్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారితో సమానమైన మన చదువుల్లో విద్యావేత్త ఈయన పెట్టిన కాలేజెస్ ఇప్పుడు సిఆర్ రెడ్డి కాలేజెస్ ఏలూరులో కానీ, కర్నూలులో కానీ, అండ్ మైసూరులో కానీ, అండ్ చెన్నైలో కానీ చాలా ఉన్నాయి. ఈయన వారసుల్లో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళే కట్టమంచి రామలింగారెడ్డి అని ఒక పేరు పెట్టుకుని వాళ్ళు నడుపుతున్నారు. వాస్తవంగా కట్టమంచి రామలింగారెడ్డి గారికి పెళ్ళి అవ్వలేదు అనుకున్నది వేరే విషయం. కాకపోతే ఆయన అన్నదమ్ములు పెట్టలో ఎవరో మొత్తం మీద ఆ కాలేజెస్ని అయితే వాళ్ళు వైస్ ఛాన్సలర్గా ఉండి నడుపుతున్నారు. వాళ్ళ యొక్క పెద్ద కుమారుడు రేప్ చేసి చంపేశాడు అనేసి TV5 సాంబశివరావు గారు చెప్పారు. ఎంతవరకు ఉన్నాయండి? సాంబశివరావు గారు ఇది ఓకే, ఆ కాలేజ్ ఓనర్ కొడుకు రేప్ చేసి చంపేశాడు అనేసి వాస్తవం అనే పదం వాడారు ఆయన. ఓకే, కానీ దీనికి న్యాయం చేయనుడు పవన్ కళ్యాణ్ గారు, అన్యాయం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, తప్పించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎంతవరకు సమంజసం అండి? ఓకే, నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ వైస్ ఛాన్సలర్ ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక రాజ్యసభ సభ్యుడు కాదు. ఇతను కాపాడడానికి వీళ్ళు ముగ్గురు ఎందుకు పాపం ఎంత డిఫెండ్ అయిపోతున్నారు? ఎందుకు ఓడిపోవాల్సి వస్తుంది? వీళ్ళ సీఎం పదవులు పోగొట్టుకోవాల్సి వస్తుంది, వీళ్ళ యొక్క క్యారెక్టరైజేషన్ పోగొట్టుకోవాల్సి వస్తుంది, వీళ్ళ యొక్క ఆ ఉనికిని పోగొట్టుకుంటున్నారు కదా. ఎంత పెద్ద వ్యక్తి అయినా ఇప్పుడున్న కట్టమంచి రామలింగారెడ్డి అనే వైస్ ఛాన్సలర్ అంత పవర్ఫుల్ వ్యక్తి. వీళ్ళ ముగ్గురిని శాసించేంత వ్యక్తి. వాళ్ళ కొడుకుని కాపాడడానికి వీళ్ళ ముగ్గురు పాపం వాళ్ళ యొక్క పదవులను కూడా త్యాగం చేస్తున్నారా
అనే టైప్లో మన యూట్యూబ్ ఛానల్స్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక విధానాన్ని చూపిస్తున్నారు. ఇది ఈ వెర్షన్ టైప్లో ఎవరైనా చెప్పాడు మీకు యూట్యూబ్లో? ఇప్పుడు నేను చెప్తున్నానండి. నిజంగా చెప్పాలంటే అక్కడ జరిగింది రేప, మడ్ర, ఇంకోట అనేది ఎందుకు జరిగింది అనే దాని మీద ఇప్పుడు వరకు యూట్యూబ్లో కానీ శాటిలైట్లో కానీ ఎవ్వరు చెప్పలే. అనుమానం మాత్రమే క్రియేట్ చేశారు. పోనే నిజంగా రేపు జరిగింది, డిఎన్ఏ రిపోర్ట్లో వేరేం దొరికింది, ఆ పేపర్స్ ఉన్నాయి. ఆ తల్లి గారు కూడా ఈ వీర్యం అతనిది కాకపోతే ఈ వీర్యం అతనిది అనేసి ఆవిడ మీడియా ముందుకు వచ్చి మార్చేశారు అనేసి వాళ్ళ పేరు చెప్పట్లా. ఇప్పుడున్న ఈ కట్టమంచి రామలింగారెడ్డి యొక్క కాలేజ్ వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నాడో ఆయన పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నాడో అతను రేప్ చేశాడు అనేదే కదా ఆవిడ పెట్టిన కేసు. ఆ రోజు 30 రోజుల్లో అతను అరెస్ట్ చేశారు. తర్వాత కట్టమంచి రామలింగారెడ్డి గారు కూడా కోర్టుకి లొంగిపోయాడు. ఓకే, ఇది ఏదైతే ఉందో ఇప్పుడు వరకు వాళ్ళ పేర్లు చెప్తూ ఏ యూట్యూబర్ చేయలేదండి వీడియో, కనీసం శాటిలైట్ ఛానల్స్ కూడా చేయలేదండి. ఎంతసేపు సుగాల ప్రీతి లమ్మనే చూపిస్తున్నారండి. అవతల వ్యక్తులను ఎందుకు చూపించడం? అంత పవర్ఫుల్ వాళ్ళు. వాళ్ళ దేశానికి అలా ఏమన్నా తామరపత్రం తీసుకున్నంత యోధుల. కనీసం గూగుల్ని ఎతికానండి, ఒక్క ఫోటో లేదండి. ఆ ముసలాయన ఫోటో ఏదో ఉందో అతనో కాదో అనుమానం ఇప్పుడు వరకు నాకు. ఓకే, అతను ఆ వైస్ ఛాన్సలర్ పొజిషన్లో ఉన్న ముసలి అతను ఫోటో అనిపించలేదు నాకు ఫేస్బుక్లో. ఇంక నేను అసలు వాళ్ళ ఫొటోస్ కానీ యూట్యూబ్లో వాళ్ళ యొక్క కాలేజ్ వివరణలు కానీ ఏమీ లేకుండా అంత జాగ్రత్త పడుతున్నారు వాళ్ళు. తెలుగు రాష్ట్రంలో 2 పార్టీలను వాళ్ళు శాసిస్తున్నారా అంటే అర్థం కాదు. వాళ్ళు ఇప్పుడు ఎంతో కొంత పార్టీస్కి ఫండ్ ఇచ్చు, లేకపోతే వాళ్ళు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారనో పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకున్నారు ఈ ఇష్యూ అనేసి ఇంకో వైఎస్ఆర్సీపీ మీడియాను ఇప్పుడు చెప్తుంది, లేకపోతే ఇంకో సోషల్ మీడియా చెప్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి ఏదో న్యాయం చేయడానికి ఒక 5 crores ల్యాండ్ ఏది ఇచ్చారన్న. ఓకే, గవర్నమెంట్ తరఫున గవర్నమెంటు అంత ఇంపార్టెన్స్ తీసుకుని వాళ్ళకి ఇచ్చినప్పుడు యువతరోడు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తే యువతడు ఎంత పార్టీ ఫండ్ ఇచ్చి ఉంటాడు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆడు ఎన్ని పార్టీలు మారవలసి వస్తుంది? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనకి పార్టీలు మారుతూ ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్. అని మీకు తెలిసిన విషయమే. ఒక్కొక్క రాజశేఖర రెడ్డి గారు బ్రేక్ చేసిన విషయాన్ని కానీ అందరూ కూడా ప్రతి 5 సంవత్సరాలకి పార్టీ మారుతూ ఉంటుంది. ఓకే, ప్రతి 5 సంవత్సరాలకి ఇతను 10 కోట్లు కట్టాలా, 12 కోట్లు కట్టాలా, 100 కోట్లు కట్టాలో నాకు తెలియదు, కానీ ప్రతి పార్టీలోకి మారాలి. ఈ రామలింగారెడ్డి గారు అండ్ సన్స్ వాళ్ళు డబ్బులు కడుతూ ఉండాలి. దీనికన్నా కేసు ఒప్పుకుని శిక్ష అనుభవించేసి రాజీ చేసుకుని బయటకు వస్తాం చాలా ఉత్తమం అనిపిస్తుంది. ఇది పాపం వీళ్ళకి అర్థమైతే బాగుంది. కట్టమంచి రామలింగారెడ్డి గారికి వాళ్ళ సన్స్కి ఈ పదాలు నేను ఎందుకు వాడుతానంటే ఇప్పుడు వరకు ఈ పదాలు ఏ చెత్త యూట్యూబర్ వాడలేదు. వాడాలి, డెఫినెట్గా వాడాలి. వీళ్ళ మీదే కేసు పెట్టింది ఆవిడ, వీళ్ళ మీద న్యాయం కోసం పోరాడుతుంది, వీళ్ళే అది చేశారు అనేసి ఆరోపణ. దీని గురించి ఏ యూట్యూబర్ మాట్లాడలేదు, నేను మాట్లాడుతున్నాను. మాట్లాడాలి. మోసం, దాగా, కుట్ర. ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు దేశంలోనే చరిత్ర సృష్టించాడనేసి చెప్పుకుంటున్న గొప్ప ఆంధ్రప్రదేశ్లో పుట్టి అటువంటి వ్యక్తి ఈ విషయం గురించి సన్నగిల్లేడా అంటే ఒక ఎమ్మెల్యే పొజిషన్ కూడా కానీ, ఒక చేత కానీ, ఒక వైస్ ఛాన్సలర్కి అతను కొమ్ము కాచాడా అనిపిస్తుంది. అందులో మాట్లాడాలి. సుగాల ప్రీతి గారిని ఈరోజు జనసేన కార్యకర్తలు లేకపోతే ఆ జనసేన ఇన్ఛార్జ్ లీడర్ ఎవరో కొంచెం రాంగ్గా మాట్లాడారు. అది తప్పే, 100% అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా రాంగ్గా మాట్లాడారు. అమ్మా, నేను న్యాయం చేసే టైం నాకు వచ్చినట్టే నేను చేస్తానమ్మా, పరిస్థితి అర్థం చేసుకున్నాను అని చెప్తున్నాడు. కానీ ఆవిడకి ఆవేశం ఆవిడది, ఆవిడ కోపం ఆవిడది, ఆవిడ మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడి హక్కు ఆవిడకి ఉంది పవన్ కళ్యాణ్ గారిని. తప్పేం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట ఎత్తుకున్నాడు, నేను ఆయన చేస్తా అన్నాడు. చెయ్యకపోతే ఆవిడ ఎత్తుకున్నావు కదా అనేసి నా కూతురు విషయం నువ్వు అడగాలి కదా అనేసి అడిగే హక్కు ఉంది. ఆయన తప్పించుకునే హక్కు ఉంది కదా. ఏం తప్పలేదు. మధ్యలో ఈ చెత్తగాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీలో ఏదో పొజిషన్కి ఎగబాగుదామని చేసి నానా చెత్త మాట్లాడి ఎదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తిట్టొచ్చండి. అది నాకు కూడా హక్కు ఉంది. ఎందుకంటే మీరు పార్టీని నాశనం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజాయితీ కూడా ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు. అతను నిజాయితీని దిగజారుస్తున్నారు ఆవిడ తిట్టడం వల్ల. ఎందుకంటే చాలామంది మిడిల్ క్లాస్ సామాన్యులు ఉంటారు. ఇదేంట్రా జనసేన ఇంతకుముందు నగ్గినప్పుడు ఎంత బాగుండేది, నగ్గిన తర్వాత ఏంటి ఇలాగ, నగ్గక ముందు ఇంత బాగుండేది, నగ్గిన తర్వాత ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని ఒక ఆలోచన రీతి మారుతుంది జనంలో. దానికి ఫస్ట్ ఆర్జ్యం పోసి వెధవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు సుగాల ప్రీతిని తిట్టిన జనసేన నాయకులే. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ అనే ఒక పోరంబోకు, ఓకే, అతను ఇలా తిడుతుంటే వైఎస్ఆర్సీపీకి మచ్చరాల, సిరెడ్డి అనే ఆవిడ తిడుతుంటే వైఎస్ఆర్సీపీకి మచ్చరాల. అదే సిరెడ్డి గారు కదా బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది, నా వల్ల జగన్ ఓడిపోయాడని చేసి నేను చాలా ఫీల్ అవుతున్నాను, జగన్ అన్న సారీ అని ఒక లెటర్ రాసి ఇచ్చిందిగా. అర్థమవుతుందా? కొంచెం ఆలోచించి మాట్లాడండి. మీరు ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క మనోవేదనని మీరు కించుపరుస్తూ మాట్లాడకండి. అలాగే మీరు ఈ 2 పేర్లు కూడా తీసుకురండి. కట్టమంచి రామలింగారెడ్డి పెద్ద కుమారుడి పేరు గురించి గూగుల్లో కూడా లేదు. కనీసం అతను యూట్యూబ్లు లేవు, అసలు ఫేస్బుక్లో లేవు, ఇన్స్టాగ్రామ్ లేవు. అలా బతుకుతున్నాడు పాపం దొంగల దాక్కుని గత 7-8 ఏళ్ళ నుంచి. పాపం పెళ్ళి అయిందో లేదో కూడా తెలియదు ఆ పిల్లడికి. తప్పు జరిగింది అందుకని దాక్కుంటున్నారు. బయటకు వచ్చి మీరు తప్పు చేయలేదని ఆవేశంగా వాళ్ళు మాట్లాడొచ్చుగా, వాళ్ళు మాట్లాడతలా. వాళ్ళ తరపున స్టాండ్ తీసుకుని ఇదిగో ఈ మా యూట్యూబర్స్ మాట్లాడుతున్నారు. మామూలుగా కాదు, ఇటు పవన్ కళ్యాణ్ కాపాడేస్తున్నాం అనుకునేసి కట్టమంచి రామలింగారెడ్డి వాళ్ళ సన్స్ని కాపాడుతున్నారు మా ఊళ్ళు యూట్యూబర్స్. సుగాల ప్రీతి అమ్మని తిట్టేయడం కాదు, సుగాల ప్రీతి అమ్మకు కూడా స్టాండ్ తీసుకోవడం, లేకపోతే జగన్కో లేకపోతే పవన్ కళ్యాణ్ స్టాండ్ తీసేసుకోవడం కాదు. ముందు ఇలాంటి పునఃపరిశీలన చేయండి, ఇటువంటి లోతుగా ఆలోచించి బాగా కిందకి దిగండి, అప్పుడు అవతల బయటకు వస్తాడు. ఓకే, ఇవాళ అమిత్ షా, వెంకయ్య నాయుడు, లైక్ చిదంబరం లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళకుండా లేరు తెలుసా? చిదంబరం ద గ్రేట్ కాంగ్రెస్ లీడరు జైలుకి వెళ్ళి వచ్చాడు. అంతకన్నా గొప్పలో ఒక ఆడదాన్ని రేప్ చేశారు. అసలు మన పురాణాలే చెప్తున్నాయి ఆడదాని మీద చెయ్యి చేస్తే కాళ్ళు చెయ్యి తీసేయమని. ఇటువంటి సినిమాలు ఎన్నిసార్లు తీసినా కూడా సూపర్ హిట్లే. మనకు తెలియదా, మీకు తెలియదా, లేకపోతే మా యూట్యూబర్స్ తెలియదా? ఇదండి నేను చెప్పాలనుకున్న నా స్టైలిష్ వివరణ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి నా వివరణ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, జై హింద్.